నేను మనం ఈ 5th చాప్టర్ బిజినెస్ సైకిల్స్ కి సంబంధించిన బిట్స్ డౌట్ సెషన్ చూద్దాము. నేను అందరూ బిట్స్ చేశారా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, 1 to 10 డౌట్స్ అడగండి అన్న. 1 to 10 డౌట్స్. 10, sir. 10 అడుగుతున్నారు. ఇంకా వన్ టు 10 లో అన్మ్యూట్ చేశారు, మ్యూట్ చేయండి. సో 10th అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ టిపికల్ బిజినెస్ సైకిల్? సరే, ఆప్షన్ ఏ, economic expansions are followed by economic contractions. Okay, next B, inflation is followed by rising income and unemployment. బిజినెస్ సైకిల్లో మనం డైరెక్ట్ ఇన్ఫ్లేషన్ గురించి అయితే కనుక మాట్లాడము. సో బి మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. సి, ఎకనామిక్ ఎక్స్పాన్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ఎకనామిక్ గ్రోత్ and economic development. Stagflation is followed by inflationary economic growth. So D kuda manam eliminate cheseseyochu. So A and C lo economic expansions are followed by economic contractions. Economic expansions are followed by economic growth and development. So option A is more relevant. Mana option A ichadu. A ichar, sir. So మనకి ఎకనామిక్ ఎక్స్పాన్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ఎకనామిక్ కాంట్రాక్షన్స్, కాంట్రాక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ఎక్స్పాన్షన్స్, ఎక్స్పాన్షన్స్ ఆర్ ఫాలోడ్ బై కాంట్రాక్షన్స్. సో బిజినెస్ సైకిల్ అంటే ఇదే కదా. Yes, sir. సో మనకి ఎక్స్పాన్షన్ టైంలో ఏం జరుగుతుంది? ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అది ఓకే. డ్యూరింగ్ దిస్ ఫేజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్స్ అండ్ జిడిపి గ్రోస్. అది మనకి బిజినెస్ సైకిల్ లో ఒక ఫేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. అసలు బిజినెస్ సైకిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎక్స్పాన్షన్స్ ఆర్ ఫాలోడ్ బై కాంట్రాక్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ఎక్స్పాన్షన్స్. ఇట్ విల్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద బిజినెస్ సైకిల్ కాబట్టి, రైట్? సో ఏ అనేది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏ అన్న. ఇంకా 9th one, sir. 9th one, which of the following does not occur during an expansion? డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఏమి జరగదు అని అడుగుతున్నాడు. అంటే మూడేమో ఎక్స్పాన్షన్ డ్యూరింగ్, 3 ఆప్షన్లు ఎక్స్పాన్షన్ స్టేజ్ లో జరిగేవి ఇచ్చుంటాడు, ఒక ఆప్షన్ ఎక్స్పాన్షన్ స్టేజ్ లో జరగని ఇచ్చుంటాడు. సో మనం అది ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ ఏ, కన్స్యూమర్ పర్చేస్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ టెండ్స్ టు ఇంక్రీజ్. సో ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ పర్చేస్ చేయడం అనేది పెరుగుతుంది. అంటే మనకి ఎక్స్పాన్షన్ స్టేజ్ లో అగ్రిగేట్ డిమాండ్ ఏమవుతుందని చెప్పుకున్నాం కదా, ఇంక్రీజ్ అవుతుంది, సార్. సో అగ్రిగేట్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏదో ఒక పర్టికులర్, మనం మైక్రో ఎకనామిక్స్ లో ఫస్ట్ సెకండ్ చాప్టర్ చదువుకున్నట్టు ఒక పర్టికులర్ గూడ్ యొక్క డిమాండ్ చదవట్లా, ఓవరాల్ గా ఎకానమీలో ఉన్నటువంటి గూడ్స్ యొక్క డిమాండ్ గురించి చదువుతున్నాము. సో అన్ని గూడ్స్ యొక్క డిమాండ్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది, సార్. సో ఇది మనకి ఎక్స్పాన్షన్ స్టేజ్ లో అక్కడ అయ్యేదా, అక్కడ అవ్వందా? అక్కడ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? అక్కడ అవ్వంది. సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేసేచ్చా? ఎస్, సార్. సో ఎలిమినేట్ ఏ. ఆప్షన్ బి, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్ అండ్ డిమాండ్ ఫర్ లేబర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే అగ్రిగేట్ డిమాండ్ పెరిగిందో అవుట్పుట్ ఏమవుతుంది నాన్న? ఇంక్రీజ్ అవుతుంది, సార్. అవుట్పుట్ పెరిగినప్పుడు డిమాండ్ ఫర్ లేబర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. ఆప్షన్ బి అక్కర్ అయ్యేదా, నాట్ అక్కరింగ్? అక్కడ అయ్యేది, మనకు కావాల్సింది ఏంటి? నాట్ అక్కర్. ఆప్షన్ బి ఎలిమినేట్ చేసేచ్చా? yes, sir. ఎలిమినేట్. రికార్డింగ్ చేస్తున్నారా నాన్న? చేస్తున్నా. yes, sir. నెక్స్ట్ ఆప్షన్ సి, బిజినెస్ ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ కాన్ఫిడెన్స్ టెండ్స్ టు ఇంక్రీజ్.
సో బిజినెస్ చేసేవాడు మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అన్న? కాన్ఫిడెంట్ Increase ఉండబట్టే కదా ప్రొడక్షన్ పెంచుతున్నాడు. అవును సార్. సో ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది సార్. సో ఇది కూడా జరిగేదే జరగందా? జరిగేదే జరిగేదే. మనకు కావాల్సింది ఏంటి? జరగండి. జరగండి. సో ఆప్షన్ సి ఎలిమినేట్ చేసేయచ్చా? ఎస్ సార్. సార్. సో ఆప్షన్ డి ఏంటి నాన్న? నన్ ఆఫ్ ది None అబౌవ్. of them. సో ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్. క్లియర్? Yes sir. ఇంకా 1 to 10 ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 7 sir. ఏంటన్నా? 7th sir. 7. Industries that are extremely sensitive to business cycle are మనకి ఎక్స్పాన్షన్ స్టేజ్ లో మనం ఫీచర్స్ చెప్పుకున్నాం అన్ని ఇండస్ట్రీస్ ఒకే రకంగా ఒకే ఇంటెన్సిటీతో ఎఫెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రం చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పుకున్నాము. రైట్, ఒక్కసారి నువ్వు కనుక టెక్స్ట్ బుక్ రీడింగ్ కనుక చేసినట్లయితే ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేది. సో అయినా చెప్పుకుందాం చూడు. ఇక్కడ మనకి క్యాపిటల్ గుడ్స్ అండ్ నాన్ డ్యూరబుల్ గుడ్స్ అంటే ఫుడ్ నానా, అంటే జనరల్ గా ఫుడ్ ఎసెన్షియల్స్. సో ఎంత రెసిషన్ వచ్చినా తిండి అయితే తినాలి కాబట్టి నాన్ డ్యూరబుల్ గుడ్స్ పెద్దగా డిమాండ్ ఎఫెక్ట్ అవ్వదు. సో మనం బి అండ్ సి రెండు కూడా ఎలిమినేట్ చేసి, సో నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటే నథింగ్ బట్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ సెక్టర్ కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే దేనికి ఏవి అంటే డ్యూరబుల్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. డ్యూరబుల్ గూడ్స్ అవుతాయి కానీ క్యాపిటల్ గూడ్స్ అండ్ డ్యూరబుల్ గూడ్స్ లో డ్యూరబుల్ గూడ్స్ ఉన్నాయి కూడా కాబట్టి క్యాపిటల్ గూడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ డి అనేది మోర్ రిలవెంట్. ఇది యాక్చువల్ గా నువ్వు థియరీ రీడింగ్ చేస్తుంటే కనుక ఇది మనం ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం. రైట్, సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు అన్న? డి ఇచ్చాడా? Yes sir. Yes sir. ఆప్షన్ ఏ అనేది పార్షియల్లీ కరెక్ట్. ఒకవేళ డి అనే ఆప్షన్ ఇచ్చి ఉండకపోతే ఏనే కరెక్ట్. డి కూడా ఇచ్చాడు కాబట్టి ఏ కంటే డి ఇంకా అప్రోప్రియేట్ కాబట్టి రైట్ డిని సెలెక్ట్ చేస్తాము. ఇంకా 1 to 10 లో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 11 to 20. 11 to 20 చూడండి 11 to 20 లో డౌట్స్ ఏమైనా తొందరగా చూడండి. నాన్న నవంబర్ అటెంప్ట్ స్టూడెంట్ అంటే ఓకే, ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ నవంబర్ వెళ్ళండి. అందరూ రిజిస్ట్రేషన్ రేపు 11 ఎక్స్టెన్షన్ డేట్ 16th లోపు చేయించుకుంటే అందరూ నవంబర్కే రాస్తారులేండి. కానీ లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి నేను సెకండ్ ట్రాక్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ఇచ్చాను. ఆ వీడియోస్ చూస్తున్నారా నాన్న? Yes sir. కంప్లీట్ అయిపోయా ఒక వీడియో మిగిలిపోయింది సార్. నాన్న? మిగతా వాళ్ళు Completed sir. అసైన్మెంట్ షేర్ చేయొచ్చా? ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అసైన్మెంట్ షేర్ చేస్తారు, రేపు చేస్తాను. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఇంకా ఉంటే వీడియోస్ చూసేసేయండి. రేపు నేను న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన అసైన్మెంట్ షేర్ చేస్తాను. దాన్ని మీరు నాకు సబ్మిట్ చేద్దరు కానీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెపరేట్ సెషన్ పెట్టుకుందాం. 11 to 20 తొందరగా అడగండి అన్న. 11 to 20 స్పీడ్. ఓకే 21 to ఇంకేమున్నాయి 27. ఇంకా డౌట్స్ లేవా? 24 sir. 24 ఇంకా తొందరగా అడగాలన్నా. సరే 24 అడిగారు, 24 చెప్తున్నాను. ఈలోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బిజినెస్ సైకిల్ జనరల్లీ ఆరిజినేట్ ఇన్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్. ఎకనమీస్, వాట్ ఈస్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ? ఫ్రీ మార్కెట్ ఎకానమీ యాక్చువల్ ఫస్ట్ చాప్టర్ కనుక మనం చెప్పుకుని ఉంటే కనుక మీరు ఇది అడిగేవాళ్ళు కాదు. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కూడాను, అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో వేర్ ప్రైసెస్ ఆర్ లెఫ్ట్ టు, అంటే ప్రైస్ ఫిక్సింగ్ అనేది ప్రైవేట్ పర్సన్స్ కి వదిలేసినట్లయితే దాన్ని ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటాము. అట్ ది సేమ్ టైం
what to produce, how to produce, in what quantities to produce, and for whom to produce. ఈ 4 క్వశ్చన్స్ కి కనుక ఆన్సర్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేసుకోండి అని ప్రైవేట్ పర్సన్స్ వదిలేసినట్లయితే దాన్ని ఫ్రీ మార్కెట్ ఎకానమీ, లెజిస్ ఫేర్ ఎకానమీ అంటాం కదా, రైట్? గవర్నమెంట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలి అనేది ఏమాత్రం రెస్ట్రిక్ట్ చేయదు, రైట్? ఓన్లీ లా అండ్ ఆర్డర్ ని, డిఫెన్స్ ని మనకి ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే గవర్నమెంట్ ఉంటుంది, రైట్? మిగిలిన డెసిషన్స్ ఏది కూడా గవర్నమెంట్ తీసుకోదు, రైట్? అదే మనకి సోషలిస్టిక్ ఎకానమీ ఉందనుకోండి, మొత్తం ల్యాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్డ్ బై గవర్నమెంట్, రైట్? ఏ పని చేయమంటే ఆ పని చేయాలి, రైట్? ఎవరికి ఎన్ని గూడ్స్ ఇస్తే అవి తీసుకోవాలి, రైట్? ఎందుకంటే మొత్తం ప్రజలకు కావాల్సిన తిండి గుడ్డ మొత్తం అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి, రైట్? ఎంత ప్రొడ్యూస్ చేయమంటే అంత ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయమంటే అవే ప్రొడ్యూస్ చేయాలి, చాయిస్ ఉండదు. అది మనకి సోషలిస్ట్ ఎకానమీ, ఆర్ క్లోజ్డ్ ఎకానమీ, ఆర్ రిజిడ్ ఎకానమీ. కానీ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో దానికి కంప్లీట్ ఆపోజిట్. గవర్నమెంట్ అసలు తలదొరచదు, ఓన్లీ లా అండ్ ఆర్డర్ ని కాపాడడం మాత్రమే గవర్నమెంట్ బాధ్యత. ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది, కామన్ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేస్తుంది, ఇంకా మీ చావు మీరు చావమంటుంది, రైట్? ప్రైవేట్ పర్సన్స్ ల్యాండ్ కొనుక్కుంటారు, దాంట్లో వాళ్ళకి కావాల్సింది ప్రొడ్యూస్ చేస్తారు ఉన్న రిసోర్సెస్ తో, రైట్? సో ఇది ఫ్రీ మార్కెట్ ఎకానమీ. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీలోనే మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి అక్కర్ అవుతాయి అని చెప్తున్నాడు, రైట్? ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే నథింగ్ బట్ the economy where private firms control major assets, the economy where government is positioned on major assets, the economy nation production. So option B nana answer kuda B ichada. Yes, sir. Yes, sir. Inka na doubts ఏమైనా ఉన్నాయా? What's good, sir? 27 బిట్స్ లో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి నా స్పీడ్ గా సార్ చెప్పినారా? 24 లోనే సి ఆప్షన్ కూడా అవ్వచ్చు కదా ఆన్సర్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, ఓకే సార్. ఓకే. గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, రైట్? కాబట్టి అది మనకి ఆప్షన్ లోకి రాదు, నన్ను ఎలిమినేట్ చేసేసచ్చు. ఇంకా సార్ థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై లో 89 క్వశ్చన్ తర్వాత చెప్తాను. అది ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకా లోడ్ చేయలేదు నన్ను, అది చెప్పేస్తాం, అది మీకు ఏదో ఒక టైంలో చెప్తానండి, ప్రాబ్లం లేదు. అది డివైడిఎక్స్ డిఫరెన్సియేషన్ యూస్ చేసేది, అది చెప్తాను. ఓకే సార్. ఇంకా ఈ చాప్టర్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా?